Hey guys, I'm Anita and I'm here with you all with another new concept. Obviously, new అంటే ఇది ఇట్లాంటి న్యూ కాదు. నాకే ఒక 2-3 నెలల నుంచి నేను తెలుసుకున్న ఒక కాన్సెప్ట్ అనమాట. అంటే బేసిక్గా మనం వీడియోలు ఎక్కువ చూస్తాం, మూవీలు ఎక్కువ చూస్తాం. ఇంగ్లీష్ నేర్చుకున్నది కూడా అట్లాంటి మూవీస్ దగ్గర నుంచి అనమాట మ్యాక్సిమం. సో ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ చూసిన కొన్ని ఎక్స్ప్రెషన్స్ అనమాట. అది స్పోకెన్ ఇంగ్లీష్లో మనం చాలా బాగా యూజ్ చేస్తాం. గ్రామర్ చదువుకున్న వాళ్ళకి ఇదంతా అర్థం కాదు. గ్రామర్ చదువుకుంటే ఇది తెలియదు కూడా. ఇంగ్లీష్ని న్యాచురల్గా ప్రాక్టికల్గా నేర్చుకుంటేనే ఇలాంటివి అర్థమవుతాయి. నా స్టూడెంట్స్కి కూడా నేను ఇట్లాంటి కాన్సెప్ట్ ఎప్పుడు చెప్పలే. ఒక 2-3 మంత్స్ ముందు జాయిన్ అయిన వాళ్ళకి చెప్పుంటానేమో కానీ అంతకు ముందు వాళ్ళకి చెప్పలేదు. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ దెమ్, యూట్యూబ్లో చూస్తున్న మీ అందరి కోసం కూడా. అంటే చెప్తున్నా ఇంత కొత్త కాన్సెప్ట్ నేను ఈ మధ్యకాలంలో నేర్చుకున్న కాన్సెప్ట్ అన్నట్టుగా. సో అదేంటంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సే సమ్ పీపుల్ ఆస్క్ యూ టు ఈట్, వెళ్ళి తిను అని చెప్తూ ఉంటారు. కానీ అక్కడ ఏమి ఉండదు తినడానికి. ఇది తిను అంటే ఏముంది అక్కడ తినడానికి, ఏం తినాలి అక్కడ అని మన తెలుగులో ఉంటుంది ఎట్లా. సో ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇది ఈట్ వాట్ అని అంటాం. ఇది ఎక్స్ప్రెసివ్గా మన టోన్ కూడా రావాలి, మన ఎక్స్ప్రెషన్స్ కూడా రావాలన్నమాట. ఈట్ వాట్, దెర్ ఇస్ నథింగ్ టు ఈట్. ఏం తినాలి అక్కడ, ఏం లేదు తినడానికి అనొచ్చు. దీని తర్వాత ఏం చెప్తామనేది మన ఫ్రస్ట్రేషన్ని బట్టి, మన సిచ్యువేషన్ని బట్టి ఉంటుందిలేండి. కానీ ఈట్ వాట్ డిడ్ యూ కుక్ టు ఈట్, ఏం తినాలి, ఏం వంట నువ్వు తినడానికి, ఇలా ఇటుపక్కన సెంటెన్స్ మన చాయిస్. బట్ ఏం తినాలి, తిను అంటే యూఆర్ ఆస్కింగ్ మీ టు ఈట్ వాట్ ఈస్ దేర్ టు ఈట్ అని రావాలి. ఓకేనా? సెంటెన్స్ ఇటుపక్కన ఏమైనా ఉండొచ్చు కానీ ఈట్ వాట్ టు ఈట్ ఉండదా, ఇట్లాంటివి అడగండి. ఓకేనా? నేను చెప్పేది యాజ్ ఇట్ ఈస్గా నేర్చుకోండి. దట్స్ ఇట్. ఎందుకంటే మా వాళ్ళు అన్నారు వాట్ టు ఈట్ అని అడగకూడదు అని. అనకూడదు, అట్లా లేదు. వాట్ టు ఈట్ అనేది వేరు, ఆ కాంటెక్స్ట్ వేరు, ఆ సిచ్యువేషన్ వేరు, ఆ సెంటెన్స్ వేరు, దాని మీనింగ్ వేరు. బట్ ఈ కాంటెక్స్ట్ వేరు, ఈ సెంటెన్స్ వేరు, ఈ సిచ్యువేషన్ వేరు. ఓకేనా? ఈట్ వాట్ అంటే ఏం తినాలి, ఏముంది అక్కడ తినడానికి, అట్లాంటిది అనమాట ఈట్ వాట్ అంటే. ఓకే? వెళ్ళి అది వండు ఇది వండు అని ఇంట్లో చెప్తుంటారు. బాగా కోరిలేట్ చేసుకోండి. ఓకే? అది వండు ఇది వండు అని చెప్తూ ఉంటారు. అక్కడ ఏం ఉండదు, వండడానికి ఏం ఉండవు ఇంగ్రీడియంట్స్ కానీ వెజిటబుల్. కుక్ వాట్ ఈస్ దేర్ టు కుక్, డిడ్ యూ గెట్ ఎనీథింగ్, ఏమైనా తెచ్చినావా, వండు అంటే ఏముంది అక్కడ వండడానికి, ఈస్ దేర్ టు కుక్, డిడ్ యూ గెట్ ఎనీథింగ్, ఏమైనా తెచ్చినావా నువ్వు, అసలు ఏం వండాలి, వండు అంటావు ఇలా. ఓకేనా? బాగుందా? రిలేట్ అవుతున్నారా? ఇవి ఎక్కువ వాడుతాం మనం యాక్చువల్గా, కానీ ఎప్పుడు నేర్చుకోము. ఇలాంటివి ఇంగ్లీష్లో ఉంటాయని కూడా మనకు తెలియదు, నాకే తెలీదు ఒక 2-3 నెలల వరకు. సో ఇట్లాంటివి ఉన్నాయని ఈ మధ్యనే నేను కూడా అర్థం చేసుకున్నా, సబ్ టైటిల్స్ చదివి. సో కుక్ వాట్, జాయిన్ అవ్వు, ఎక్కడో చోట జాయిన్ అవ్వు, ఎక్కడో చోట ఎక్కడ జాయిన్ అవ్వాలి అది చెప్పరు, ఎక్కడ జాయిన్ అవ్వాలి అది చెప్పరు. జాయిన్ అవ్వు జాయిన్ వేర్, టెల్ మీ అ ప్లేస్ టు జాయిన్. సో ఎక్కడ జాయిన్ అవ్వాలి అది చెప్పు, జాయిన్ వేర్. యూ ఆల్వేస్ ఆస్క్ మీ టు జాయిన్ బట్ యూ డోంట్ టెల్ మీ వేర్ టు జాయిన్. జాయిన్ వేర్, ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఇట్లా చెప్తామన్నమాట. ఇది ప్రాక్టీస్ చేయి, నేర్చుకో. ఇంగ్లీష్ నేర్చుకోండి. లర్న్ హౌ, అది చెప్పరు ఎవరు, ఎట్లా నేర్చుకోవాలి, లర్న్ హౌ. యు ఆర్ ఆల్వేస్ ఆస్కింగ్ మీ టు లర్న్ బట్ లర్న్ హౌ, ఎలా నేర్చుకోవాలి, లర్న్ హౌ. వెళ్ళి అది తీసుకురా ఇది తీసుకురా అని. ఎల్లు ఎక్కడికి వెళ్ళాలి, ఎల్లు అంటావు, ఎక్కడికి వెళ్ళాలి, గో వేర్, టెల్ మీ వేర్ టు గో వేర్. ఎక్కడికి వెళ్ళాలి, టెల్ మీ వేర్ టు గో, ఐల్ గో అండ్ గెట్ ఇట్. చెప్పు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, వెళ్ళి తెస్తా, గో వేర్. అట్లా సేవ్ చేసుకో, డబ్బు సేవ్ చేసుకో. సేవ్ హౌ, ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఐఎమ్ స్పెండింగ్ దిస్ మచ్ ఆఫ్ మనీ, ఐ హ్యావ్ దిస్ మెనీ రిక్వైర్మెంట్స్ టు ఫుల్ఫిల్. సేవ్ హౌ అట్లా. ఇంకొక సిల్లీ థింగ్ ఏంటంటే, సిల్లీ కాదులేండి, యువర్ హూ అనే ఒక ఎక్స్ప్రెషన్ ఉందన్నమాట. ఇది అర్థం కావాలంటే బేసిక్గా ఇది అర్థం కావాలంటే మీకు ఆ సీన్ చెప్పాల్సిందే. ఒక అబ్బాయి మాట్లాడుతూ ఉంటారు, బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ అనమాట, మాట్లాడుకుంటూ ఉంటారు. మై వైఫ్ ఈస్ గోయింగ్ అని వాడు హైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడనమాట. సో ఆమె గర్ల్ ఎవరు అని అంటాం కదా మామూలుగా, ఎవరైనా అట్లనే ఎవరు,
వైఫా అన్నట్టుగా యువర్ హూ అంటుందన్నమాట. యు ఆర్ హూ అట్లా షాక్గా. నా బాబుని పిలుచుకొని వచ్చాను అనుకోండి, వాడు ఇక్కడ వరకు వస్తాడనమాట. నాకు హీస్ మై సన్ అంటే ఎవరు అని అంటారు కదా మీరు, అలాంటి సిచ్యువేషన్లో అంటాం. యు ఆర్ హూ అంటే వాళ్ళకు వాళ్ళు రిలేట్ అవుతారు అని తెలియనప్పుడు మనం షాక్ అయ్యి ఇచ్చే ఒక ఎక్స్ప్రెషన్ అనమాట ఇది, యు ఆర్ హూ అని. అర్థమైందా? ఇట్లాంటివి ఎన్నైనా చెప్పుకోవచ్చు మన సిచ్యువేషన్కి తగ్గట్టుగా. సో మీకు గుర్తొచ్చే కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ ఏమైనా కామెంట్ బాక్స్లో రాయడానికి ట్రై చేయండి. మేబీ ఇట్ ఈస్ టఫ్, బట్ ఇఫ్ వీ ఇంక్లూడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ అవర్ స్పోకెన్ ఇంగ్లీష్, దెన్ ఇట్ సౌండ్స్ లైక్ రియల్ ఇంగ్లీష్. అంతేగా, ఎప్పుడు నౌన్ ప్రనౌన్ ఆర్టికల్స్ ఈ అడ్జెక్టివ్స్ ఇవే కాకుండా ఇట్లాంటి రియల్ ఇంగ్లీష్ని కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. దట్స్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. అంతే, చిన్న కాన్సెప్టే చెప్దాం అనిపించింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐల్ సీ యూ విత్ సమ్ అదర్ కాన్సెప్ట్ నెక్స్ట్ టైం. బాయ్ బాయ్.